అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అసలు భగవంతుడి ఆశీర్వాదం ఎవరికి లభిస్తుంది? అర్జునుడు ఒకసారి భగవంతుడిని నమ్మిన వారికే ఎక్కువ కష్టాలు ఎందుకు వస్తాయి మాధవా అని కృష్ణుణ్ణి ప్రశ్నించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి వచ్చిన సందేహం నివృత్తి చేయడానికి అర్జునుడిని ఒక పెద్ద భవనం ముందుకు తీసుకువెళ్ళి, అర్జున, అందులో ఒక ధనవంతుడు నివసిస్తున్నాడు. మారువేషంలో వెళ్ళి అతడిని భిక్ష అడిగి తీసుకురా అని పంపించాడు. శ్రీకృష్ణుని సూచన మేరకు అర్జునుడు ఆ ధనికుని ఇంటి ముందుకు వెళ్ళి భిక్ష కోసం అర్థించాడు. అందుకు ప్రతిగా ఆ ఇంటి యజమాని బయటికి వచ్చి అర్జునుణ్ణి చూసి, చూడడానికి దుక్కిలాగా ఉన్నావు, ఏదైనా కాయాకష్టం చేసుకొని బ్రతకరాదు అని కోపగించుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ఆ ధనవంతుడిని ఉద్దేశించి, నీవు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లు అని ఆశీర్వదించాడు. ఇద్దరూ కొంత దూరం నడుస్తూ వెళ్ళిన తర్వాత కృష్ణుడు అర్జునుడికి ఒక పూరి గుడిసెను చూపించి అక్కడికి వెళ్ళి భిక్ష తీసుకురమ్మని పంపించాడు. అర్జునుడు పూరి గుడిసె దగ్గరకు వెళ్ళి భిక్ష ఇమ్మని అడిగిన వెంటనే గుడిసెలో నుంచి ఒక వృద్ధుడు బయటకు వచ్చి అర్జునుడికి భిక్ష ఇచ్చాడు. ఆ భిక్షను తీసుకొని ఆనందంగా అర్జునుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ వృద్ధుని ఉద్దేశించి, నీవు సదా దరిద్రంతోనే జీవించు అని ఆశీర్వదించాడు. శ్రీకృష్ణుని ఈ విచిత్ర ప్రవర్తన అర్జునుడికి అర్థం కాలేదు. అదే సందేహాన్ని కృష్ణుణ్ణి అడిగాడు. దానికి సమాధానంగా కృష్ణుడు, అర్జున, నువ్వు ధనవంతుణ్ణి భిక్ష అడిగినప్పుడు ధనగర్వంతో అహంకారపూరితుడయ్యాడు. పూరి గుడిసెలో ఉన్న ఆ పేదవాడు నిరంతరం నన్నే స్మరిస్తూ అనుకువతో జీవిస్తున్నాడు. ఐశ్వర్యం కలిగితే ఇతడు కూడా ఆ ధనవంతునిలాగే అహంకారపూరితుడవుతాడని అలా దీవించాను అని తన అంతరార్థాన్ని వివరించాడు. ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణువును భగవంతుని కృపాకటాక్షాలు నిదర్శనం ఏమిటి తండ్రి అని అడిగాడు. అందుకు సమాధానంగా విష్ణువు మనిషి ధనం వల్ల మదం కలిగి త్రిలోకాలని, చివరకు లోకానికి అధిపతి అయిన నన్ను కూడా తిరస్కరించడానికి వెనుకాడడు. నా అనుగ్రహం ఎవరిపై ఉంటుందో మొదట వారికి సిరి సంపదలు లేకుండా చేస్తాను, ఆ తరువాతే అనుగ్రహిస్తాను అని చెప్పాడు. భక్తునికి భగవంతుడు కల్పించే కష్టాలు ఆయన ప్రేమకు నిదర్శనం కాబట్టే తనను నమ్మిన వారికి కష్టాలనిచ్చే దేవుణ్ణి దయాద్ర హృదయుడని మనుషులు స్తుతిస్తారు. జీవితంలో ఎదురైన కష్టాలన్నీ భక్తునికి భగవంతుడిచ్చే వరప్రసాదంగా ఎవరు భావిస్తారో వారికి తమ బాధలన్నీ సౌఖ్యాలనే భావన కలుగుతుంది. అలాంటి భక్తి భావనయే భక్తులను భగవంతుని పదసన్నిధికి చేరుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.